అమ్మమ్మ మనం ఇక్కడ పోతున్నామే. ఈరోజు నీకు అక్కకు ఆడిషన్ ఉంది బెటు. సో నేను మీ ఇద్దరిని అక్కడికి తీసుకెళ్తున్నా, ఓకేనా? సరే మమ్మ. మరి ఇక్కడ గేమ్స్ ఉంటాయా? ఉంటాయి, కానీ వాళ్ళు ఎలా చెప్తే అలానే ఉండాలి నువ్వు, సరేనా? అమ్మ వచ్చేసామా? వచ్చేసాం బెటు. ఈరోజు మేము మొమోథోస్ ఎక్స్ కరిష్మా కపూర్ ఆడిషన్కి అయితే వచ్చేసాం. అమ్మ మళ్ళీ లోపలికి వెళ్ళాము. ఉండు బెట్ట, సెక్యూరిటీకి అడుగుతా ఎక్కడైతున్నాయి ఆడిషన్స్, ఫస్ట్ ఫ్లోరా గ్రౌండ్ ఫ్లోరా అని. సరే మామ. ఆడిషన్స్ కింద ఉన్నాయంట బెట్ట, నడు పోదాం నడు. అవే చావాక అదే సొగ్రా నువ్వు. ఆన్లైన్లో అప్లికేషన్ పెడితే కాల్ వస్తుందో లేదో అని చెప్పేసి అనుకున్నా, బట్ ఫైనలీ మా పిల్లలకి అయితే కాల్ వచ్చింది. సో ఆడిషన్కి అయితే తీసుకొని వచ్చేసాను. కొంచెం ఎక్సైటెడ్గా ఉంది, అలానే భయం కూడా ఉంది, ఎలా చేస్తారో పర్ఫామ్ ఏమి అవుతుందో అని. లోపలికి వచ్చేసాము. ఆడిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి పిల్లలకి ఎంట్రీ అయితే చేపించేశాను, ఎందుకంటే ఆల్రెడీ ఆడిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మా పిల్లలకి అయితే నెంబర్స్ ఇచ్చేసారు. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, కొంచెం భయంగా కూడా ఉంది, బట్ ఐఎమ్ హ్యాపీ. పిల్లలకి ఇట్లా చిన్న చిన్న ఆడిషన్స్కి పార్ట్ చేపిస్తే వాళ్ళు కొంచెం యాక్టివ్ అవుతారు, వాళ్ళకి కూడా ఏంటి అని చెప్పేసి అని తెలుస్తుంది. మా చిన్నోడు కూడా నెంబర్ ఇచ్చేసారు, 29 నెంబర్. సో నో ఇట్స్ రాకింగ్ టైమ్. మా పిల్లల్ని ఫస్ట్ ర్యాంప్ వాక్ ఆర్ ఫస్ట్ ఆడిషన్. ఆల్ ది బెస్ట్ బెటు. ఇప్పుడు నెక్స్ట్ మా చిన్నోడు. మా చెల్లె పిల్లలకి కూడా పాట అయ్యే ఛాన్స్ వచ్చింది. నాలానే ఇక్కడ చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చారు ఆడిషన్కి. ఇప్పుడు ఒక గ్రూప్ ఫోటో ఉంది. గ్రూప్ ఫోటో అయిపోయిన దాని తర్వాత ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఫైనల్ రౌండ్కి అది కూడా మనకి చెప్పేస్తారు, ఇక్కడే అనౌన్స్మెంట్ ఇచ్చేస్తారు. దాంతోపాటు మనకి ఇక్కడ సర్టిఫికేట్ని కూడా ఇస్తారంట. మా పిల్లలు సెలెక్ట్ అయిపోయారు, వాళ్ళకి జైపూర్ తీసుకురామని చెప్పేసి అన్నారు ఫైనల్ రౌండ్.